నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్జీ గృహలక్ష్మి. బాగున్నారు అందరూ బాగుండాలండి. ఈరోజు కుకింగే, కాకపోతే బేకింగ్ కాడికి వచ్చాను. బేకింగ్ అంటే మంచి బ్రౌనీ కేక్. బ్రౌనీ అని మీరు విని ఉండొచ్చు, కొంతమంది వినకుండా కూడా ఉండొచ్చు. బ్రౌనీ అంటే చాక్లెట్ తోటి చేస్తారు బ్రౌనీ కేకు. దాన్ని తినడం ఎక్కువగా కొంతమంది నార్మల్గా కేకును అలాగే తినడం ఇష్టపడతారు, ఇంకొంతమంది ఐస్ క్రీమ్ తోటి కూడా తినడం ఇష్టపడతారు. చాలామంది తిని ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్తే కూడా దొరుకుతుంది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. చాలా 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 బాగుంటుంది. అసలు నాకైతే ఇంకా ఫేవరెట్ అన్నమాట. అసలు ఇప్పుడు కాదు, మినిమం 5-6 ఇయర్స్ మినిమం దాటింది అనుకుంటా. 5-6 ఇయర్స్ దాటింది నాకు తెలిసి. ఎందుకంటే నేను ఫస్ట్ దాన్ని తిన్నది కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు. అందులో ఇంకా ఫస్ట్ టైం అప్పుడే వచ్చింది ఐస్ క్రీము. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తోటి ఇచ్చారు అప్పుడు. అసలు ఎంత బాగుందంటే, ఎంత ఇష్టంగా తిన్నానంటే అసలు నేను కేఎఫ్సీ కూడా దానికోసమే వెళ్ళేదాన్ని నిజానికి. అసలు బ్రౌనీ తినాలి, అసలు ఎలా చాలా ఇష్టం అనిపించేది అసలు ఐస్ క్రీమ్ తోటి. అసలు దాని కాంబినేషన్ అనేది అసలు ఎవర్ గ్రీన్ అంటారు చూసారా, అట్లా చాలా అసలు అంత ఇష్టంగా తినేదాన్ని. ఇంకా ఇప్పుడు కేఎఫ్సీలో దొరకట్లేదు ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మధ్యలో కొంచెం లేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కేఎఫ్సీలో కూడా. ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా దొరుకుతుంది. ఇందులో రెండు స్టైల్లో చేయొచ్చు. ఒకటి ఎగ్తో చేయొచ్చు, ఇంకోటి మిల్క్తో చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను చూపించేది మిల్క్తో చేయిస్తున్నాను, ఎందుకంటే ఇంకా అందరికీ యూజ్ అవుతుంది. తినే వాళ్ళకి కానీ తినని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు చేసుకొని తినొచ్చు. ఇంకా మనం తినేవాళ్ళం కూడా గురువారం అని, శనివారం అని, సోమవారం అని ఇలా ఏ రోజు వచ్చినా తినకుండా ఉంటాం కాబట్టి ఆ రోజు కూడా మనకి మిగిలిన యూజ్ అవుతుంది తినడానికి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పంపించవచ్చు. హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇంట్లో చేయడమే చాలా మంచిది నన్ను అడిగితే. ఇంకా మనం హోటల్స్లో తినడం చాలా వరకు కొంచెం తక్కువ చేస్తేనే బెటరు. నేను వెళ్తున్నాను హోటల్కి, కానీ మీకు చూపించడం కోసం అనే చాలా వరకు వెళ్ళడం. కొన్ని బర్త్డేలు, ఇంకా మ్యారేజ్ డేలు, ఇంకా అట్లాంటి వాటి ఎప్పుడైతే తప్పదు కదా మనకి. కొంచెం ఎంజాయ్మెంట్ అనేది అప్పుడప్పుడు అంటే ఓకే, మరీ డైలీ కాకుండా ఇంట్లో చేసుకోవడం మాత్రం చాలా మంచిది. మీకు ఇంట్లో ఎలా చేసుకుంటారు బ్రౌనీ కూడా ఈజీగా, మీకు ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను. మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రెడీగా పెట్టాను, రెడీ చూద్దాం. హలో చూసారా, ఆషాఢ మాసం వచ్చింది కదా. ఆషాఢ మాసంలో పచ్చి గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిదంట. నేను నిన్ననే పెట్టాను, మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇక్కడ అన్నీ రెడీగా పెట్టాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మనకి ఫస్ట్ కావాల్సింది డార్క్ చాక్లెట్. చూసారా, డార్క్ చాక్లెట్ మినిమం ఒక 100 గ్రామ్స్ అండి. ఇవి 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. కింద వాటర్ పెట్టాను, కనిపిస్తుందా గిన్నెలో. ఇది 100 గ్రామ్ ఒక గ్లాస్ దాంట్లో పెట్టి మీకు స్టవ్ వెలిగిస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే ఇది వేడెక్కాలి. ఇది వేడెక్కుతుంటుంది, మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇంకా మిగతా వచ్చేసి బటర్ అండి. ఇది 130 గ్రామ్ బటర్ వచ్చేసి, ఓకేనా. ఇంకా ఈ హాఫ్ కప్పు వాల్నట్ అని తెలుసు కదా మీకు, లడ్డు కూడా చూపించాను వాల్నట్ తోటి. వాల్నట్ ఇంకా మన బాదం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. వెన్నెల ఎసెన్సీ, ఒక కప్పు షుగరు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, 1.5 కప్పు మైదా అండి. మళ్ళీ మంచిగా జల్లించుకొని పెట్టాను, ఓకేనా. ఇంకా మిల్క్, మనకు ఒక హాఫ్ కప్పు మిల్క్ పడుతుంది. ఇందులో వేడి చేసి చల్లారిన మిల్క్. ఇంకా ఇలా బటర్ పేపర్ వేసి కేక్ బౌల్ రెడీగా ఉంచాను, ఓకేనా. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, చూసారా చాక్లెట్
కింద గిన్నెలో వాటర్ పెట్టాము. ఇంకా వాటరు వేడెక్కుతుండగా ఇట్లా ఈ చాక్లెట్ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే బటర్ కూడా వేద్దాము. ఓకే అండి, బటర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఈ బటరు చాక్లెట్ రెండు కలిసేలాగా కలిపేయాలి. ఇలా పట్టేసుకొని కొంచెం ఈ రెండు కరగాలి, బటర్ కరగాలి, చాక్లెట్. కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టాను, ఎందుకంటే నిదానంగా కరగాలి, లేకపోతే అడుగంటుతుంది మళ్ళీ. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే షుగర్ 1 కప్, ఇవన్నీ కరిగేలాగా. ఇప్పుడు ఇందులోనే వెన్నెల ఎసెన్స్ కూడా వేయాలి. షుగర్ కరుగుతుంది కాబట్టి కొంచెం కరగాలంటే షుగరు. గ్యాస్ పెద్దగా పెట్టాను. ఒక స్పూన్ పోయాలండి, నాకు అందాజు తెలుసు కాబట్టి నేను పోయగలుగుతా. ఇది ఒక స్పూన్ అయింది. 1 టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్. ఇలా లేట్ అవుతుంది అనుకుంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్గా చేసుకొని వేసేయచ్చు. షుగర్ కరిగినాక కలపాలండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత కరగదు. ఓకే అండి, దీంట్లోనే మైదా పిండి మంచిగా జల్లించి పెట్టాను. గ్యాస్ సిమ్లో పెట్టాను. ఇందులో బేకింగ్ పౌడర్ 1.5 స్పూన్. గ్యాస్ ఆఫ్ చేశాను. ఇది వచ్చేసి ఒక స్పూను. ఇప్పుడు గిన్నెని కింద తెచ్చేస్తాం. ఓకే, ఇందులోనే వాల్నట్, స్మెల్ తిరిగిపోతున్నది. చూసారా, ఇప్పుడు ఈ మిల్క్ కొన్ని కొన్ని వస్తుంటూ కలపాలి.
కొన్ని పోసుకోవచ్చండి. మనం ఇప్పుడు ఇది కలిపాక తెలుస్తుంది మొత్తం. ఇలాగే తినేయాలనిపిస్తుందండి, ఇంత బాగుంది స్మెల్. ఇంకా కొన్ని పడతాయండి, ఒక 2 చెంచాలని పడతాయి పాలు. ఉంది కదా, ఇంకా కొన్ని వేసుకుందాం. ఎందుకంటే కుక్ అవ్వాలి కాబట్టి మిల్క్ మనకి సరిపోయినంత వేసుకోవచ్చు. ఇప్పటికి సరిపోతుంది, పర్ఫెక్ట్. కలిపేదంటనే ఉంటుంది, ఎంత మంచిగా కలిపితే అంత స్పాంజీగా వస్తుంది కేకు. ఓకే అండి, ఇప్పుడు ఇది గిన్నెలో వేసేద్దాం మొత్తం. ఏమన్నా ఇట్లా పొడగల్ లాంటివి ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగే మనం ఓవెన్లో పెడతాం. 40 మినిట్స్ పెట్టానండి. ఓకే అండి, కేక్ అయితే రెడీ అయ్యింది. ఇంకా బౌల్లో నుంచి వెళ్ళి షిఫ్ట్ చేశాక చూపిస్తాను. చూసారా, ఉల్టా అంటే మరలేసేసాను. కేక్ అయితే రెడీ అయ్యింది మొత్తం. కాకపోతే కొంచెం కూల్ అవ్వాలి కట్ చేయాలి అంటే, అప్పుడు కానీ మంచిగా కట్ అవుతుంది. ఓకే ఓకే అండి, ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. సేమ్ మనం హోటల్కి వెళ్తే ఎలా మనకి సర్వీస్ చేసి ఇస్తారో ఆ రకంగా మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ గిన్నె కొంచెం వేడెక్కాలి. మనకు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే ఎలా చూపిస్తారో కేక్ కానీ, ఇంకా మనకు ఐస్ క్రీమ్ కానీ, ఇంకా చాకో సిరప్, చాక్లెట్ సిరప్ అది కూడా ఎలా పోస్తారో చూడండి. కేక్ కటింగ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకోండి, స్మాల్గా. ఎందుకంటే ఇది కొంచెం ఇట్లా అంటే ఇరిగిపోయినట్టుగా అవుతుంది కొంచెం. చూసారా, ఇది రైస్ కుక్కర్ మూతండి, ఇందులో పెట్టేసాను ఇందాక. నేనైతే వేడెక్కింది గిన్నె, వాటర్ ఉన్నాయి కానీ కింద కాగితం ఉండడం వల్ల ఇది ఉన్నది చూసారా, దీని కాబట్టి ఇలా అవుతుంది, పొగొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో సూపర్ కేక్ని మనం బ్రేక్ అవుతుందండి కొంచెం హల్కగా, ఎందుకంటే వేడిగానే ఉంది. దాని గురించినే భయం నాకు.
బ్రేక్ అవుతుంది ఆల్మోస్ట్. వచ్చేసి ఇలాగే ఓకే. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కలర్ కదా, వేడెక్కి ఇంకా పోగొచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి ఇలా చూసారా, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే చాలా అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ తర్వాత తినచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ అవసరమే ఈ కేక్కి తినడానికి. ఓకే డన్ అండి. ఇప్పుడు వేడి వేడి ఐస్ క్రీమ్, సారీ కూల్గా ఐస్ క్రీమ్, చాకో సాస్, ఇంకా కేక్ చూపిస్తాను. ఓకే కమ్, చూసారా సూపర్ అండి, ఎమ్మీ ఎమ్మీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఓకే అండి, చూసారు కదా ఆల్మండ్ కేక్, ఆల్మండ్ కేక్ చేసి బ్రౌనీ ఇలానే మర్చిపోతాను. ఆల్మండ్ లడ్డు చేశాను కదా, అదే ఇంకా వచ్చేస్తుంది నోటికి, ఇంకా మర్చిపోలేదన్నమాట. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఫస్ట్ నేను ఈ ఆల్మండ్ కేక్ ఒక్కటే తిని చూస్తాను ఎలా ఉంటుందో. సూపర్ సూపర్ అండి, ఐస్ క్రీమ్ తోటి. ఓ వెన్నెల ఐస్ క్రీమ్, సూపర్, చల్ల చల్లగా వేడివేడిగా. ఇలా చాకో సాస్, సూపర్, చాలా బాగుంది. ఒక్కసారి చేసుకోవాలి కానీ హోటల్ పోయే పని కూడా ఉండదు. హోటల్ ఉంటున్నాను మీకు, ఐస్ క్రీమ్ పార్లర్, ఐస్ క్రీమ్ పార్లర్ పోయే అవసరం మనకు రాదు. ఎందుకంటే మనం అంత మంచిగా ఇంట్లో చేసుకున్నాక ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అంతంత మనీ ఎందుకు పెడతాం చెప్పండి. ఇప్పుడు మనకి మినిమం ఒక అన్నీ వేసేసుకుంటే ఒక 200-300 అయింది కావచ్చండి ఇది. కానీ మనం వాడికి వెళ్తే ఒక్క కప్పు ఇంతకే 300 పెట్టవలసి వస్తుంది. ఇదైతే మనం ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు, చాలా బాగుంటుంది కదా. కాబట్టి ఇంట్లో చేసుకోండి. నా కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉందో, నచ్చిందా లేదా, మీకు మంచిగా చూయించానా లేదా, ఈజీగా చూయించానా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది. అసలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా అసలు ఫస్ట్ నుంచి నేను బాగా అలవాటు చేశాను. అసలు అప్పుడు నేను చెప్పాను కదా 6 years నుంచి తిన్నాక ఇంకా నేను ఎలాగైనా నేర్చేసుకొని అప్పటి నుంచి ఇంకా రొటీన్గా చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా కానీ పిల్లలకి చాలా ఇష్టం, ఇలా చేసి పెడితే మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి వచ్చాక ఇంకా మంచిగా డెకరేషన్ తోటి వాళ్ళకి ముందు పెట్టేస్తే ప్లేట్లో అసలు ఇంత కూడా మిగిలించారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మీ పిల్లలు వచ్చి మీకు మంచి కిస్ ఇస్తారు ప్రాబ్లం నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి మనం ఇష్టం ఉన్న రొట్టె పెడితే ఇంకా వాళ్ళకి అదే కదా హ్యాపీ, లవ్ యూ మమ్మీ అని కిస్ ఇవ్వడం కదా. కాబట్టి మీ పిల్లలకి మంచిగా ఇష్టంగా మీకు వాళ్ళకి ఇష్టం ఉన్నాయని మీరు ఇష్టంగా చేసి పెట్టండి, మిమ్మల్ని అతి ఇష్టంగా ప్రేమిస్తారు, ప్రాబ్లంగా చెప్తున్నా. ఓకే, కాబట్టి చేయండి, నా కామెంట్ సెక్షన్లో రాయండి, సబ్స్క్రైబ్లు చేయించండి, చేసుకొని వాళ్ళు చేసుకొని ఉంచుకోండి. మంచి మంచి వంటలతో ఇంకా మంచి మంచి ప్రదేశాలకి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వ్లాగ్స్ అయినా చేసి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అందుకే నేను ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే మీకు నా వ్లాగ్ చేయగానే నా వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది. గంట బెల్లుని కొట్టి ఒకసారి ఉంచండి, సారీ కొట్టడం అంటే చేతులు కొట్టకండి, టచ్ చేయండి అంతే, చేసి ఉంచండి. ఇంకా నెక్స్ట్ వీడియో పెట్టగానే మీ ముందుకు మెసేజ్
రూపంలో ముందు వచ్చేసి ఉంటుంది. అది మీరు చేయవలసిన ముఖ్యమైన పని, చెయ్యని వాళ్ళతో కూడా చేయించడం. ఓకే, నన్ను అభిమానించే వాళ్ళు కంపల్సరీ చేస్తారు, అది నేను చెప్పే అవసరం లేదు. ఓకేనా? ఇంకా మనం మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటాం. మన బంధం ఇంతే కదా, మీకు మీరు, నాకు నేను అన్నట్టుగా. నాకు మీరున్నారు, మీకు నేనున్నాను, అంతే. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మీరు చేయవలసింది లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఎల్జీ గృహలక్ష్మి. ఓకేనా? నమస్తే అండి, మీ ఎల్జీ గృహలక్ష్మి. బాయ్.